ఆవేదన అర్థం చేసుకున్న ఒకటే చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ, దేవుడివారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, ప్రతిభాకులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి. గోటితో పోవడం అంటే ఇదే. మేము బాధ్యత తీసుకుంటున్నాం, మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటే ఇది గోటితో వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే బాధ్యతలు తీసుకోకుండా గాలికి వదిలేసి అక్కడ ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నాడో ఆయన్ని మాత్రం బాధ్యుని చేయట్లేదు, మిగతా వాళ్ళందరినీ చేస్తున్నారు. అంటే కింది స్థాయిలో వాళ్ళ మీదనే మీ ప్రతాపం చూపిస్తారు. కానీ మరి ఆ చైర్మన్ ముందే తెలుసు అంటున్నాడు. మరి బిఆర్ నాయుడు, మీ టీవీ5, అదే మీ పచ్చ మీడియా, అతనికి బాధ్యత లేదా? మరి ఇంకేమంటున్నాడో చూద్దాం. మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ, దేవుడివారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, ప్రతిభాకులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి ప్రత్యేకించి చేస్తుంది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కేటగిరీ క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తులు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులు పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవడం, 24 మంది పైన క్షతగాత్రులు అవడం చాలా ఆవేదన కలిగిస్తుంది. ప్రతి ఒక్కరిని బాధితులు అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నాం, ఎంతో నమ్మకంగా వచ్చాం అక్కడికి, మాకు ఇలా అయిపోయింది. చంద్రబాబు పాలన అంటేనే ఐరన్ లెగ్ పాలన. ఎంతోమందిని బలి తీసుకుంటేనే కానీ ఆయన పీరియడ్, ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ పూర్తి కాదు. మొదలు పెట్టాడంటే అప్పుడు పుష్కరాల్లో అలాగే అందరి ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఇది ఇంత ఘోరంగా విఫలమైపోయారు. ప్రజల్ని ఈవీఎంలతో మోసం చేసి